कड़पा क्षेत्र के मामले में कि अपनी रिच हिस्ट्री और कल्चर के लिए पूरे भारत देश में यह जाना जाता है। నేను మొట్టమొదటిసారిగా కడపకు వచ్చాను. కడప యొక్క కల్చర్ నాకు తెలుసు, కడప యొక్క మనసు తెలుసు, కడప యొక్క పౌరుషం తెలుసు అని చెప్పి చెప్తున్నాను. रामायण काल में दंडक अरण्यक के नाम से विख्यात इस क्षेत्र में भगवान राम ने 14 वर्षों तक यहाँ अरण्यवास किया था। और जिस कड़पा की ऐसी हिस्ट्री और कल्चर हो, वहां के चीफ मिनिस्टर को बाहुबली फिल्म में कटप्पा की तरह पूरे कमिटमेंट के साथ सेवा करनी चाहिए। రామాయణంలో ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ బాహుబలి యొక్క చిత్రం ఇక్కడ జరుగుతా ఉందనేది మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా వచ్చిన కూడా నేను కడప యొక్క చరిత్ర నాకు బాగా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. I told that the chief minister बोल दिया ओके, मगर YSRCP की 10 वर्षों की सरकार में यहां पर नहीं हुआ। कड़पा ही नहीं, पूरे मैं मानता हूं आंध्र प्रदेश में YSRCP के करप्शन के कारण लोग फेडअप हैं। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వల్ల ఇక్కడ కడప ప్రజలు సంతోషంగా లేదనేది కంటాపతంగా మిమ్మల్ని చూసిన తర్వాత చెప్పగలుగుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. लॉ एंड ऑर्डर की सिचुएशन यहां पर पूरी तरह से वर्स्ट है। चीफ मिनिस्टर का होम डिस्ट्रिक्ट होते हुए भी यहां पर रेप और मालेस्टेशन की घटनाएं इस क्षेत्र में हो रही हैं। मैं समझता हूं जिस चीफ मिनिस्टर के होम डिस्ट्रिक्ट में इस प्रकार की रेप और मालेस्टेशन की घटनाएं हो रही हैं, उसको चेयर पर बने रहने का कोई नैतिक अधिकार नहीं है। ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మానభంగాలు జరుగుతున్నాయి. ఇక్కడ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇంకా రాష్ట్రంలో అతను అధికారంలో ఉండే అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. मैं चीफ मिनिस्टर से पूछना चाहता हूं कि आंध्र प्रदेश 13.5 लाख करोड़ कि यह लोन में डूबा हुआ है, जबकि यहां की गवर्नमेंट ने टैक्स को काफी इन्हांस करके, टैक्स को काफी बढ़ाकर जनता से वसूला है। నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరందరూ గమనించాలి ఈ విషయాన్ని. लगता ऐसा है कि यहां पर YSRCP की गवर्नमेंट नहीं है, बल्कि यहां पर सैंड माफिया, लैंड माफिया और साथ ही साथ माइनिंग माफिया और मिलर माफिया की यहां पर गवर्नमेंट बन गई। ఇక్కడ ట్యాక్సులు ప్రజల మీద వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడపడం లేదు. ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, లిక్కర్ మాఫియా, వైన్ మాఫియా, మతం, అలాగే అన్ని మైన్స్ మాఫియా, అన్ని మాఫియాలు జరుగుతున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. बहनों भाइयों, खुलेआम यहां पर लैंड ग्रैबिंग की जा रही है, खुलेआम लैंड ग्रैबिंग की जा रही है। मैं आपको आज एश्योर करने आया हूं, अब यहां पर डबल इंजन की सरकार बनने जा रही है, टीडीपी और भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। और मैं आंध्र प्रदेश की जनता को एश्योर करना चाहता हूं, हमारी गवर्नमेंट यहां बनने के बाद यहां पर हम बैड गवर्नेंस को पूरी तरह से समाप्त करेंगे और साथ ही साथ करप्शन से इस आंध्र प्रदेश को हम मुक्ति दिलाएंगे। నేను ఈ రోజు ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఒక ఆశీర్వాదం ఇస్తున్నాం. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. ఇక్కడ కరప్షన్ ని గ్రాస్ రూట్ లెవెల్లో తీసేస్తాము, అలాగే ఇక్కడ ఉన్న ఈ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. बहनों और भाइयों, हम लोगों के मन में तेलुगु कल्चर के प्रति बहुत ही सम्मान है। इसीलिए आपने देखा होगा कि हमारे प्रधानमंत्री जी जब भी आंध्र प्रदेश आते हैं तो वीरभद्र मंदिर, लेपासी मंदिर और तिरुपति जाते हैं। अल्लूरी सीताराम राजू जैसे महापुरुषों को कौन नहीं जानता है, सभी उनके प्रति सम्मान व्यक्त करते हैं। अल्लूरी राजू ने भी भारत के स्वतंत्रता संग्राम में जो योगदान दिया है, उसे फिर से याद करने का काम किसी सरकार ने किया है तो हमारी मोदी लेड गवर्नमेंट ने किया है। ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా లేపాక్షి మందిరం మొదలుకొని, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ తో మొదలుకొని
అల్లూరి సీతారామరాజు యొక్క పౌరుషాన్ని కూడా గుర్తించి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు మన రాష్ట్రం నుంచి వచ్చి మన దేశం కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. तेलुगु विड्डा के नाम से इसी आंध्र प्रदेश की धरती पर पैदा हुए, आंध्र प्रदेश की मां के कोख से पैदा हुए पीवी नरसिम्हा राव जी भारत के प्रधानमंत्री थे. उन्हें पूरा सारे देश में सम्मान प्राप्त है, लेकिन कांग्रेस ने जो सम्मान उन्हें दिया जाना चाहिए नहीं दिया, और उस तेलुगु विड्डा को सम्मान देने का काम यदि किसी ने किया है तो हमारी सरकार ने किया है, और भारत रत्न से उन्हें हमने सम्मानित किया है. ఈ రోజు భారతదేశ ప్రధానిగా పనిచేసిన ఆంధ్రుడైన పివి నరసింహారావు గారికి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వలేదు కదా. దాన్ని భారత రత్న పేరుతో అవార్డు ఇచ్చిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ గారి ప్రభుత్వం, తెలుగు వారిని గుర్తించిన ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. हमारी गवर्नमेंट यह मानती है, हम लोगों की पार्टी यह मानती है, चाहे कोई किसी भी पार्टी का क्यों न हो, यदि देश के डेवलपमेंट में उसका कंट्रीब्यूशन है तो उसका सम्मान किया जाना चाहिए. इसीलिए हम लोगों ने नरसिम्हा राव गारू को भारत रत्न की उपाधि से सम्मानित किया था. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులను గౌరవించాలని ఏకైక దృక్పథం కలిగిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరసింహారావు గారి సేవలను గుర్తించి ఆయనకి సన్మానించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. और यह अच्छी बात है कि आंध्र प्रदेश में लोकसभा और विधानसभा दोनों के चुनाव साथ हो रहे हैं. हम लोगों का भी यह कमिटमेंट है, हमारी अगली गवर्नमेंट बनने जा रही है, अगले 5 वर्षों में हम 1 नेशन 1 इलेक्शन की व्यवस्था को हम सारे देश भर में लागू करेंगे ताकि समय की बचत हो सके और साथ ही साथ ह्यूमन रिसोर्सेज की भी बचत हो सके. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కూడా ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇదే దిశగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం 1 నేషన్ 1 ఎలక్షన్ అని మిగతా 5 సంవత్సరాల అభివృద్ధి కోసమే పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. मेरे बहनों भाइयों, कांग्रेस केवल आंध्र प्रदेश से ही नहीं बल्कि सारे देश से अब समाप्त हो रही है, और कांग्रेस की हालत ऐसी होती जा रही है कि आज के 10 वर्षों के बाद यदि आप छोटे बच्चों से पूछेंगे कांग्रेस कौन है तो पूछेंगे हु इज कांग्रेस, कांग्रेस किसे कहते हैं. यह हालत कांग्रेस की होती जा रही है. जैसे दुनिया की धरती से डायनासोर लुप्त हो गया है, वैसे ही मैं समझता हूं आज के 10 वर्ष के बाद भारत की राजनीति से यह कांग्रेस पूरी तरह से लुप्त हो जाएगी. మీరు గమనించాలి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ఎవరన్నా పిల్లవాడిని అడిగితే ఏం చెప్తాడంటే కాంగ్రెస్ పార్టీ తెలియదని చెప్తాడు. అది తుడిచిపెట్టిపోతున్న పార్టీ. ఇది మనమందరం గమనించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకోకుండా డెవలప్మెంట్ కావాలంటే ఎన్డీఏ సర్కార్ వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. जिस समय भारत को आजादी मिली थी 15 अगस्त 1947, महात्मा गांधी ने यह कांग्रेस को सुझाव दिया था कि अब भारत को आजादी मिल गई है, इसलिए अब कांग्रेस को डिसबैंड कर देना चाहिए. लेकिन कांग्रेस ने अपनी पार्टी कांग्रेस को डिसबैंड नहीं किया. मुझे लगता है कि भारत के सारे लोग, भारत के नागरिक, जो कांग्रेस, जो पूज्य गांधी का कहना था, उनका जो एक कमिटमेंट था, जो उन्होंने कहा था उस समय, उसको पूरा करने के लिए इस देश की जनता अब पूरी तरह से कमिटेड है. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాడు. అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీ భారతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా రూపాంతరం జరిగింది. ఇంతవరకు వాళ్ళ ఆటలు సాగాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డిస్పెండ్ చేయాలి, లేదా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ముక్త్ భారత్ చేసే విధంగా ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. अब यहाँ कांग्रेस के नेता राहुल गांधी की तारीफ पाकिस्तान में हो रही है. भारत में उनकी प्रशंसा करने वाला कोई नहीं मिल रहा है, और एक फॉर्मर मिनिस्टर पाकिस्तान के, उन्होंने राहुल गांधी की तारीफ की है. और मेरे बहनों भाइयों, मैं समझता हूं कि जिस व्यक्ति की तारीफ जो अपने देश में होनी चाहिए नहीं हो रही है, बल्कि दुनिया के दूसरे देश में हो रही है, उस व्यक्ति को राजनीति करने का कोई नैतिक हक नहीं है.
మన దేశంలో మన నాయకులు పోడాల్సింది పోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి పాకిస్తాన్ లో మన విరోధులైన దేశంలో పేరు పెడుతున్నారంటే చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. అలాగే మన దేశంలో మన మోడీ గారు ప్రపంచానికే విశ్వగురు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. और मैं आज आपसे कहने आया हूं कि इस बार आंध्र प्रदेश में मेरे बहनों भाइयों टीडीपी और बीजेपी की गवर्नमेंट आंध्र प्रदेश में बनने जा रही है और जितनी पार्लियामेंट की सीटें यहां पर हमारे आंध्र प्रदेश में हैं उसमें मेजॉरिटी से अधिक सीटें भी प्राप्त होने जा रही हैं. टीडी बीजेपी इस अलायंस को प्राप्त होने जा रही है. ఈ ఎలక్షన్లలో టీడీపీ బీజేపీ అలయన్స్ లో ప్రభుత్వం ఏర్పడుతుంది. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు కూడా అత్యధికమైన సభ్యులు ఎన్డీఏ ద్వారా నియమించబడతారని ప్రజలు ఎన్నుకుంటారని దృఢ విశ్వాసం నాకుందని తెలియజేస్తున్నారు. हमारे प्राइम मिनिस्टर मोदी जी की लीडरशिप में सारी दुनिया में भारत का स्टेचर बढ़ा है. पहले इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता था तो भारत की बातों को जितनी सीरियसली लिया जाना चाहिए नहीं लिया जाता था. लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है, सारी दुनिया कान खोलकर सुनती है भारत बोल क्या रहा है. यह स्ट्रेचर सारी दुनिया में भारत का बना है. ముందు భారతదేశంలో ప్రధానమంత్రిని మాట్లాడితే ఎవరు లెక్క చేసే వాళ్ళు కాదు. ఈ రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారంటే ప్రపంచమంతా కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారిని భారతదేశాన్ని స్వాగతిస్తా ఉందనేది మనమందరం గమనించుకోవాలి. मेरे बहनों भाइयों देश की इकोनॉमी देश की अर्थव्यवस्था का जहां तक सवाल है, देश की इकोनॉमी जो आज के 10 वर्षों पहले पूरी दुनिया में 11वें स्थान पर थी, आज वह इकोनॉमी जंप लेकर 5वें स्थान पर पहुंच गई है. और सारी दुनिया के इकोनॉमिस्ट और फाइनेंशियल फर्म्स अब यह क्लेम कर रही हैं कि भारत को दुनिया की इकोनॉमी की साइज के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आने से अब कोई रोक नहीं सकता. భారతదేశం గత 2014 పూర్వం ఎన్డీఏ రాకముందు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన దేశం 11వ స్థానంలో ప్రపంచంలో ఉండేది. అలాంటిది గత 10 సంవత్సరాల్లో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎదిగి రాబోయే రోజుల్లో 3వ స్థానమే కాదు ప్రపంచానికి మొదటి స్థానం సాధించినట్లుగా ఏమాత్రమో ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేస్తున్నారు. पंडित जवाहरलाल नेहरू भी बराबर कहते रहे हम सरकार इसलिए बनाना चाहते हैं ताकि गरीबी दूर हो. श्रीमती इंदिरा गांधी भी यही कहती रही हम सरकार बनाना चाहते हैं ताकि गरीबी दूर हो. राजीव गांधी भी यही कहते रहे कि हम गरीबी दूर करना चाहते हैं. डॉक्टर मनमोहन सिंह भी यही कहते रहे हम गरीबी दूर करना चाहते हैं. लेकिन कोई गरीबी दूर नहीं कर पाया. लेकिन आज बहनों भाइयों मैं आपको बतलाने आया हूं कि हमारे प्रधानमंत्री मोदी जी ने भारत में करिश्मा किया है. 10 वर्षों के अंदर उन्होंने 25 करोड़ लोगों को गरीबी रेखा से बाहर करने में कामयाबी हासिल की है. భారతదేశంలో ఇందిరాగాంధీతో మొదలుకొని ఏ ప్రధానమంత్రి వచ్చినా సరే గరీబీ హటావ్ గరీబీ కోసం ఏదైనా చేస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళే కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు కానీ బట్ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గరీబీని కాదు ఈ యొక్క గరీబీ నుంచి 25 కోట్ల భారతదేశ ప్రజల్ని లక్షాధికారులను చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. भारत का स्टेचर दुनिया में कितना बड़ा है एक घटना से आप उसका अनुमान लगा सकते हैं. आपको मालूम है 2 वर्षों से अधिक का समय हो गया रसिया और यूक्रेन के बीच वार चल रही है. दोनों तरफ से बराबर मिसाइल तोप गोले ये चलाए जा रहे हैं. बड़ी संख्या में लोग वहां मारे गए हैं. रूस के लोग भी मारे गए हैं, यूक्रेन के लोग भी मारे गए हैं. जब रसिया और यूक्रेन का वार प्रारंभ हुआ था उस समय हमारे बहुत सारे भारत के रहने वाले स्टूडेंट्स कोई मेडिकल की एजुकेशन यूक्रेन में ले रहा था, कोई मैनेजमेंट का कोर्स यूक्रेन में कर रहा था, कोई इंजीनियरिंग का कोर्स यूक्रेन में कर रहा था. उनके फादर मदर जो भारत में रहते थे उनको इस बात की चिंता हुई कि कहीं रसिया की तरफ से चलने वाली मिसाइल अथवा कोई बम हमारे बच्चे जहां रहते हैं वहां न गिर जाए, नहीं तो उनकी जिंदगी के लिए बहुत बड़ा खतरा पैदा हो जाएगा. उन गार्जियंस का एक डेलीगेशन हमारे प्राइम मिनिस्टर मोदी जी से मिला और उन्होंने कहा मोदी जी चाहे जैसे भी हो
हमारे बच्चों को आप बाहर निकालिए और उनको भारत ले आइए। बहनों भाइयों, आपको जानकर खुशी होगी कि हमारे प्राइम मिनिस्टर ने तुरंत रशिया के प्रेसिडेंट मिस्टर पुतिन से बात की और उसके बाद यूक्रेन के प्रेसिडेंट मिस्टर जेलेंस्की से बात की। 4.5 आवर के लिए वार रुक गया और मोर देन 22,000 हमारे स्टूडेंट यूक्रेन से चलकर भारत आ गए। यह है भारत की ताकत। భారతదేశం యుద్ధాల గురించి చిరపరిచితం. అలాంటిది విదేశీ శక్తులను యుఎస్ ప్రెసిడెంట్ కూడా నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుంటే ఉక్రెయిన్ రష్యా యొక్క ప్రధానమంత్రితో జెలెన్స్కీలో గాని పుతిన్తో గాని మాట్లాడి మన యొక్క సాల్వ్ చేస్తాడు ప్రపంచానికి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అభ్యర్థించిన వెంటనే నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని రెండు దేశాల ప్రధానమంత్రులని యుద్ధం ఆపి మన భారతదేశానికి సంబంధించిన ఇంజనీర్లు అక్కడ ఫిరంగులతో యుద్ధం జరుగుతోంది. అలాగే విమానాలతో బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతా ఉంది. అక్కడ భీకరమైన యుద్ధాన్ని కూడా ఆపి భారతదేశానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా 22,000 మంది విద్యార్థులని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. हमारे यहाँ हमारे प्राइम मिनिस्टर ने 75 ईयर्स आजादी के हासिल हुए गुजर गए हैं, लेकिन आज तक किसी ने इस बात की चिंता 10 साल पहले तक नहीं की कि भारत में सभी गरीबों के पास पक्की छत होनी चाहिए, पक्का मकान होना चाहिए। पहली बार किसी ने चिंता की तो हमारे प्रधानमंत्री ने की। बहनों भाइयों, देश भर में सरकारें, राज्य सरकारें मदद कर रही हैं हमारी केंद्र सरकार की। गरीबों को पक्का मकान दिया जा रहा है, लेकिन यहां की वाईएसआरसीपी गवर्नमेंट ने यहां के गरीबों के लिए जितना अलॉटेड था सेंटर के द्वारा पक्का मकान उतना नहीं बनने दिया है। इसका पनिशमेंट मैं समझता हूं इस बार के चुनाव में आंध्र प्रदेश की जनता वाईएसआरसीपी को निश्चित रूप से देगी। భారతదేశంలోనే 4 కోట్ల ఇళ్లను తయారు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 25 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇస్తే వాళ్ళకి ఇల్లు కాదు కదా పట్టాలు ఇచ్చి చేయి దులుపుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని సాగనంపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈసారి వైఎస్ఆర్ ఈ యొక్క పార్టీకి పతనం తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. नल के माध्यम से जल हम सारे देश भर में दे रहे हैं, लेकिन उसे भी प्रॉपरली यहां पर इंप्लीमेंट नहीं किया गया है। हर घर में बिजली देने की व्यवस्था हम लोगों ने सारे देश भर में की है। आपको एश्योर करना चाहता हूं, पीएम सूर्य घर योजना के अंतर्गत हम लोग ऐसी स्थिति पैदा करना चाहते हैं कि जो हमारे पावर कंज्यूमर हैं, बिजली के जो कंज्यूमर हैं, उनको मुफ्त में बिजली उपलब्ध हो, इसकी भी व्यवस्था हम करने जा रहे हैं। భారతదేశంలో జల్ నల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ లో మీ అందరి ఇళ్లకి స్వచ్ఛమైన నీరు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాము. అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పీఎం సూర్య యోజన కింద 75,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి మొత్తం అంటే జీరో ₹1 కూడా ప్రైమ్ మినిస్టర్ సూర్య యోజన కింద వచ్చే దాంట్లో కరెంటు బిల్లు కట్టాల్సిన ఆవశ్యకత లేదని బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రకటించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. कोरोना क्राइसिस के बाद सबसे बड़ा काम हमारी गवर्नमेंट ने यह किया कि जो लोग भी अपना काम धाम छोड़कर अपने घरों को वापस हो रहे थे, उनको फ्री ऑफ कास्ट मुफ्त में राशन मुहैया कराने का काम किया। लेकिन जितनी प्रॉपरली आंध्र प्रदेश में फ्री ऑफ कास्ट राशन लोगों को 5 किलो मुहैया कराया जाना चाहिए, यहां की स्टेट गवर्नमेंट नहीं करा रही है। భారతదేశంలో కరోనా తర్వాత 5 కేజీల రేషన్ ఫ్రీగా నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల రేషన్ కూడా బంద్ చేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. और आज मैं आपको एश्योर करने आया हूं, आयुष्मान भारत योजना के अंतर्गत 5 लाख रुपए तक का फ्री ट्रीटमेंट लोगों को हमारी गवर्नमेंट दे रही है, गरीबों को। लेकिन हम लोगों ने फैसला किया है इस बार गवर्नमेंट बनने के बाद चाहे जो भी इनकम हो, चाहे किसी कास्ट, क्रीड, रिलीजन का कोई क्यों ना हो, यदि 70 ईयर्स के ऊपर की एज है तो उसे आयुष्मान भारत की सुविधा मुहैया कराई जाएगी, यानी 5 लाख रुपए तक का उसका फ्री ऑफ कास्ट ट्रीटमेंट होगा। భారతదేశంలో పేదల కోసం 5 లక్షల ప్రధానమంత్రి ఆయుష్మాన్ భావ్ కింద ఇస్తున్న పథకాన్ని
ఈ రోజు క్యాస్ట్, క్రీడు, కులము, మతము ఏమీ లేకోకుండా 70 సంవత్సరాలున్న పైబడిన వ్యక్తికి ఈ రోజు ఉచితంగా 5 లక్షల రూపాయలు బీమా పథకాన్ని దేశమంతటా ప్రవేశపెట్టడం అయిందని నరేంద్ర మోడీ గారు ఈ ప్రవేశపెట్టారని మీకు తెలియజేస్తున్నాను. दूसरी गवर्नमेंट में और हमारी गवर्नमेंट के बीच अंतर क्या है? नेशनल हाईवे कांग्रेस की गवर्नमेंट थी तो 8-9 किलोमीटर पर डे बनती थी, लेकिन आज आपको जानकर खुशी होगी कि हमारी गवर्नमेंट आने के बाद यहां पर 38 to 40 किलोमीटर रोड्स पर डे बन रही हैं. यह काम करने का तरीका होता है. ముందు ప్రభుత్వాల్లో రోడ్లు 809 కిలోమీటర్లు వేస్తే గొప్ప సంగతి. ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం దానికి 10 వేగంతో ఈ రోజు నేషనల్ హైవేస్ యొక్క అభివృద్ధి జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. बहनों भाइयों, कांग्रेस की चाहे कोई सरकार रही हो, करप्शन के आरोप लगे हैं. बहुत सारी सरकारों पर करप्शन के आरोप लगे हैं, लेकिन 10 वर्ष हो गए हम लोगों के काम करते हुए मोदी जी की लीडरशिप में. इसके पहले भी हम लोगों ने 6 वर्षों तक अटल बिहारी वाजपेयी जी की लीडरशिप में काम किया है. भारत नहीं, दुनिया का कोई व्यक्ति उंगली उठाकर एक भी करप्शन का आरोप हमारी सरकार के ऊपर नहीं लगा पाया, जबकि कांग्रेस की सरकारों के मंत्रियों पर करप्शन के आरोप लगे थे और उनके मिनिस्टर्स को जेल की हवा भी खानी पड़ी. భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ప్రతి మంత్రి పైన ఆరోపణలే, ప్రతి గవర్నమెంట్ లో ఆరోపణలే. గతంలో వాజ్పేయి గారు చేసిన 6 సంవత్సరాల్లో ఒక్క మంత్రి పైన కూడా ఆరోపణ లేదు. ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్న మా మంత్రి మండలిలో కూడా ఒక్కరు కూడా కరప్షన్ చేయరు, చేయబోరు. ఇదే నా ఎన్డీఏ నినాదం అని చెప్పి తెలియజేస్తున్నాం. हमारी पार्टी हमारा अलायंस ये हिंदुस्तान का बहुत ही क्रेडिबल पार्टी है. हम लोगों ने कमिट किया था कि हम आएंगे, आर्टिकल 370 जम्मू कश्मीर की समाप्त करेंगे. हमारा कमिटमेंट था. आते ही आर्टिकल 370 को हमने समाप्त कर दिया और जम्मू कश्मीर का आज वही स्टेटस है जो हिंदुस्तान के दूसरी स्टेट्स का है. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కటే నినాదం, ఒకే దేశం ఒకే జెండా అనే నినాదాన్ని తీసుకెళ్తుంటే విపక్షాలు అది ఏదో చేస్తున్నారులే బీజేపీ అనుకున్నారు. కానీ రెండవసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ తీసివేయడమే కాకుండా అక్కడ అభివృద్ధి ఫలాల్ని జమ్మూ కాశ్మీర్ లో తీసేసిన ఘనత నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. हम लोगों ने कहा था हमारी गवर्नमेंट बनेगी, अयोध्या की धरती पर भव्य राम का मंदिर बनकर रहेगा. आपने देखा राम का मंदिर अयोध्या की धरती पर बन गया. 22 जनवरी को हमारे प्रधानमंत्री ने धर्माचार्यों के मार्गदर्शन में उसकी प्राण प्रतिष्ठा कर दी. मेरे बहनों भाइयों, मेरा पक्का विश्वास है कि अब भगवान राम अपनी कॉटेज से, अपने हट से निकलकर अपने पैलेस में पहुंच चुके हैं. अब भारत में भी राम राज्य आकर रहेगा. భారతదేశంలో ఎన్నో రోజుల నుంచి 500 సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం కోసం ఎదురు చూస్తున్న కరసేవకుల యొక్క ఫలితమైతేనేమి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రాణ ప్రతిష్ఠ చేసి 22 జనవరిలో 24లో మన దేశానికి రామ మందిరాన్ని నిర్మించడమే కాకుండా రామ రాజ్యాన్ని స్థాపించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. हम लोगों ने कहा था हम आएंगे 3 तलाक सिस्टम समाप्त करेंगे. लोग कहते हैं कि आप दूसरे रिलीजन के मामले में क्यों इंटरफियर करना चाहते? बहनों भाइयों, कोई माँ, बहन, बेटी चाहे किसी भी कास्ट की हो, किसी क्रीड की हो, किसी रिलीजन की हो, वह हमारी भी माँ, बहन, बेटी है. बहनों भाइयों, और उसके साथ यदि कोई जुल्म होगा तो हम निश्चित रूप से कार्रवाई करेंगे. इसलिए 3 तलाक को समाप्त करने की बात हम लोगों ने कही थी और चुटकी बजाकर 3 तलाक को भी हम लोगों ने समाप्त कर दिया. భారతదేశంలో ఉన్న సోదరి మనులంతా కూడా భారతీయులే. వాళ్ళు ముస్లింస్ అయినా వేరే మతస్థులైనా అందరికీ ఒకటే చట్టాలు ఉండాలని చెప్పేసి ట్రిపుల్ తలాక్ అనే దాన్ని తీసివేస్తామని భారతీయ జనతా పార్టీ నినాదము. ఆ నినాదాన్ని చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. यानी इस बहुत ही क्रेडिबल, विश्वसनीय पार्टी हमारी भारतीय जनता पार्टी है. और यहां पर हम लोगों ने टीडीपी के साथ अलायंस किया है. चंद्रबाबू नायडू जी ने बहुत अच्छी तरह यहां पर गवर्नमेंट चलाई है और इस बार टीडीपी चंद्रबाबू जी के साथ मिलकर भारतीय जनता पार्टी इस बार गवर्नमेंट बनने जा रही है. मुझे पक्का विश्वास है कि डबल इंजन की यहां पर सरकार बनकर रहेगी और आंध्र प्रदेश का तेजी के साथ डेवलपमेंट होगा. ఇక్కడ
భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, మీ ఆకాంక్ష నెరవేరుతాయి. భారతదేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. और मोदी जी ने वैसे आंध्र प्रदेश के डेवलपमेंट के लिए बहुत काम किया है. यहां सिर्फ 3 साल के अंदर 58,000 करोड़ रुपए से अधिक मूल्य की 3,605 किलोमीटर नेशनल हाईवे की स्वीकृति दी थी. मैं समझता हूं या तो वह बन गए हैं अथवा उस पर काम चल रहा है. భారతదేశంలో అభివృద్ధిలో భాగంగా మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా 58,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ ఈ రోజు 3,600 పైచీలకు తయారైనాయి లేక తయారవుతున్నాయి. ఈ జిల్లాలో కూడా తయారవుతున్నాయని ఈ సందర్భంగా మోడీ గారి యొక్క అభివృద్ధి మీరు చూస్తున్నారని తెలియజేస్తున్నాం. हमारे प्रधानमंत्री चाहते हैं कि तेजी के साथ ही आंध्र प्रदेश का डेवलपमेंट हो, लेकिन यदि हम आंध्र प्रदेश का तेजी से डेवलपमेंट चाहते हैं तो मेरे बहरे भाइयों, मैं आपसे यही कहने आया हूं, इस बार चाहे जहां टीडीपी का कैंडिडेट हो चाहे बीजेपी का कैंडिडेट हो, उनका जो सिंबल है उस सिंबल का बटन दबाइए और टीडीपी बीजेपी की यहां सरकार बनाइए. और जो पार्लियामेंट के हमारे यहां पर कैंडिडेट हैं भूपेश रेड्डी का इलेक्शन सिंबल है लोटस, कमल का बटन दबाइए और उन्हें भारी मतों से विजय दिलाइए. हमारे यहां के विधानसभा के कैंडिडेट श्री सी आदित्य नारायण रेड्डी, बम्पर मेजॉरिटी से इन्हें आप विजय दिलाएंगे, ऐसा मेरा पक्का विश्वास है. इन्हीं शब्दों के साथ आप सबको धन्यवाद देते हुए अपना निवेदन समाप्त करता हूं. आप सबको बहुत बहुत धन्यवाद. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఆశయాల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రావాలి, అలాగే టీడీపీ బీజేపీ అలయన్స్ రావాలి. ఇక్కడ స్పీడ్ గా అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ సర్కార్ రావాలి. కమలం గుర్తు సైకిల్ గుర్తుకు ఓటు వేసి